అప్పుడు ఈయనతో పాటు ఉన్నాను, అప్పుడు ఈ వ్యక్తితో పాటు ఉన్నాను, ఇప్పుడు కూడా ఈ వ్యక్తితో పాటు అంటే ఆశ్రయించబడతారు కదా. ఇతని దేవుడు మార్చారా? ఇతని ద్వారా దేవుడు స్వరూపం ప్రకటించుకుంటున్నారా? ఇతని ద్వారా దేవుడి నామానికి మహిమ జరుగుతుంది అన్నట్టుగా పారిపోతున్నారు. నా మీదకి అనేకమైన చెడ్డ మాటలు. వీడు నిజమైన స్నేహితుడా? వీడు కేడిగాడా? కేడి. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తాగడానికి వచ్చారు, నా దగ్గర డబ్బులు ఉంటే నాతో పాటు సినిమాకి వచ్చారు, నా దగ్గర డబ్బులు ఉంటే పాట పెట్టుకున్నామని వచ్చారు, నా దగ్గర డబ్బులు ఉంటే దస్తు ఇప్పిస్తారని వచ్చారు, నా దగ్గర డబ్బులు ఉంటే ఖర్చు పెడతారు, నాతో పాటు తిరిగేవాళ్ళు, నా దగ్గర డబ్బులు ఉంటే తినిపిస్తారని వచ్చిన స్నేహితులు ఇప్పుడు నేనెందుకు చేరైపోయాను? ఎక్కడో ఎవరో 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 ఎక్కడో ఉన్న వ్యక్తిని ఇష్టపడి ఆ వ్యక్తి దగ్గర కర్రగెత్తుకుంటూ వెళ్తున్నాను. కళ్ళ ముందర మారిన వ్యక్తిని నమ్మట్లే. ఎక్కడ ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి ఎలాంటి వాడు ఏంటో ఈ ఊరు దాటి వెళ్తే ఆ వ్యక్తి సంగతి తెలియదు, ఆ వ్యక్తి ఎవరో తెలియదు, ఆ వ్యక్తి క్యారెక్టర్ తెలియదు, ఆ వ్యక్తి ఏంటో తెలియదు. అలాంటి వ్యక్తిని ఫాలో అవుతున్నారు. అదే కళ్ళ ముందర తిరిగి తాగేపై చెడిపోయి పడిపోయి లేచి దేవుని ప్రకటిస్తూ ఉంటే నమ్మట్లే. ఇది నిజమైన స్నేహమా? ఇది నిజమైన ఆత్మీయతనా? మళ్ళా ఎండుపోటులు, మళ్ళా చులక మాటలు, వేలన మాటలు, ఎగతాళి మాటలు. వచ్చాడని సేవకుడు అంటే వచ్చాను సేవకుడు. ఆయన నిలబడి ప్రకటిస్తున్నాడన్నప్పుడు నేను ఇప్పుడు దిగొచ్చానంటే ఇప్పుడు దిగే వచ్చానురా నేను దేవుని ప్రకటించడానికి. ఇప్పుడు మాట్లాడి నేను పరిశుద్ధులు అయ్యానంటే అయ్యాను పరిశుద్ధులు ఎప్పుడూ దేవుని కోసం. దేవుడు మారిస్తే పరిశుద్ధున్నాను. దేవుని రక్తంతో తరిగి నన్ను అక్కడ నిలబెట్టుకుని అనేకులకు సువార్త కోసం, అనేకులు మార్చడం కోసం, నాలాంటి వారిని ఏర్పరచడం కోసం దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టారు. మా దేవుడు పరిశుద్ధులయ్యాడు. ఇప్పుడు ఈయన అయ్యాడు, ఈయన పెట్టి మేము రావాల్సి వచ్చింది. ఈయన ఇప్పుడు చెప్తున్నాడు, చెప్తే రావాలి. మాది పెద్దదైనా చిన్నదైనా ఏదైనా ఏది ఏమైనా దేవుని దృష్టిలో అన్ని లేవలే.